ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు షాక్ ఇచ్చింది. గృహ రుణాలపై వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. కొత్త రుణగ్రహీతలకు ఈ పెంపు వర్తిస్తుందని తెలియజేయడం జరిగింది. సవరించిన వడ్డీ రేట్లు ఆగస్టు 1 నుంచే అమల్లోకి వచ్చినట్లు తెలియజేసింది. కాల వ్యవధిని బట్టి ఈ గృహ రుణాల వడ్డీ రేట్లలో వ్యత్యాసం ఉంటుంది. అయితే ఈ రేట్ల గరిష్ట పరిమితిని ఇప్పుడు ఎస్బీఐ పెంచేసింది. ఇప్పటివరకు ఈ బ్యాంకుల్లో గృహ రుణ రేట్లు 7.50% నుంచి 8.40%గా ఉండగా, తాజాగా ఈ నిర్ణయంతో 7.50% నుంచి 8.70%కి అయితే పెరిగింది. అంటే తక్కువ సిబిల్ స్కోర్ ఉండేవారికి ఇకపై అధిక వడ్డీ రేట్లకు గృహ రుణాలు అందించనుంది. సిబిల్ స్కోర్, ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లెండింగ్ రేటు ఆధారంగా విధించే వడ్డీ రేటులో ఎస్బీఐ మార్పులు చేసింది. గృహ రుణాలపై మార్జిన్ పెంచేందుకే వడ్డీ రేట్లు పెంచాం. అయితే ఈ పెంపు కేవలం కొత్త కస్టమర్లకు మాత్రమే. ఇప్పటివరకు తీసుకున్న గృహ రుణాలకు ఇది వర్తించదని ఎస్బీఐ బ్యాంక్ అయితే తెలియజేసింది. దీనిపై ఎస్బీఐ నుంచి అధికారిక ప్రకటన అయితే రాలేదు. మరో ప్రభుత్వ రంగ బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తమ గృహ రుణాలపై వడ్డీ రేట్లను సవరించింది. గతంలో 7.35% ఉండగా ఇప్పుడు దాన్ని 10 బేసిస్ పాయింట్లు పెంచి 7.45%కి తీసుకొచ్చింది.